స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చారు, కానీ ఆయన తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఎస్, సెన్సిబుల్ క్యారెక్టర్స్, డిఫరెంట్ రోల్స్ చేస్తున్న ఆయన ఇప్పుడు బ్రిగేడియర్ క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ సుమంత్ అండ్ ఆయన వస్తున్న మూవీ ఎస్ సీతారామం. మరి ఆ సినిమా విశేషాలను ఆయన మాటల్లోనే విందామా? హలో అండి, సో హ్యాపీ టు సీ యూ. Likewise, happy to see you too. ఆఫ్టర్ నాట్ ఏ లాంగ్ టైమ్, బట్ ఏంటంటే ఒక డిఫరెంట్ రోల్తో మీరు ముందుకు వస్తున్నారు మా ముందుకి. అంటే అంటే ఇప్పటిదాకా సుమంత్ అంటే ఒక 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 ఐడెంటిటీ ఉంది, లేకపోతే ప్రేమ లవ్ మూవీస్తో ఇప్పటిదాకా చూసిన మిమ్మల్ని ఇప్పుడు బ్రిగేడియర్ క్యారెక్టర్లో, అంటే ఒక గంభీరమైన క్యారెక్టర్లో చూడడం అంటే కొంచెం మాకు అది డిఫరెంట్ రోల్ అన్నట్టే. సో ఎలా అనిపించింది ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వగానే? నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి నేను నా కోరిక ఏంటంటే హీరో పాత్రలు చేస్తూ ఆల్వేస్ వాంటెడ్ టు డైవర్సిఫై ఇన్ టు డూయింగ్ గుడ్ ఆథర్ బ్యాక్డ్ సపోర్టింగ్ రోల్స్ అండ్ ఆల్సో నెగిటివ్ రోల్స్. అండ్ ఈ సినిమాలో మాత్రం ఇది నెగిటివ్ రోల్ కాదు, ఇది ముందే చెప్తున్నాను క్లియర్గా. బట్ ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు చాలామంది హీరోలు మన లాంగ్వేజ్లోనే కాదు, చాలా లాంగ్వేజెస్లో కూడా దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. దే ఆర్ డూయింగ్ సపోర్టింగ్ రోల్స్ అండ్ రోల్ బాగుంటే దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ ఇట్స్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ దేర్ హీరో పాత్రలు. ఇప్పుడు నేను హీరో పాత్రలు నేను 3 సినిమాలు ప్యారలల్గా చేస్తున్నాను. బట్ నాకు ఈ పాత్ర నాకు స్వప్న అండ్ హను గారు నాకు ఆఫర్ చేసినప్పుడు నాకు ఐ వాజ్ వెరీ మూవ్డ్ అండ్ స్క్రిప్ట్ మొత్తం చదివాను. కేవలం నా పాత్ర స్క్రిప్టే కాకుండా స్క్రిప్ట్ మొత్తం చదివాను. నాకు సినిమా బాగా నచ్చింది, సినిమా స్క్రిప్ట్ మొత్తం, ద స్టోరీ అండ్ ద డైలాగ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా డిఫికల్ట్ క్యారెక్టర్, ఇది చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. అంటే జనరల్గా ఇప్పుడు హీరో పాత్రలు చేసినప్పుడు లేకపోతే విలన్ పాత్రలు చేసినప్పుడు ఒక డైమెన్షనే ఉంటుంది. హీరో అంటే మంచివాడు, లేకపోతే అంటే ఇదేంటంటే ఈ సినిమా ఏంటంటే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ అ విలన్ రోల్, ఇట్స్ అ హ్యూమన్ రోల్. అండ్ అంటే యూ మీన్ టు సే లైఫ్లో జరిగే ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్కలా మారుతున్న క్యారెక్టర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఆడియన్స్ డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తారు. ఇన్ నట్షెల్ నాకు ఈ పాత్ర నాకు బాగా నచ్చింది. అండ్ చాలా వైవిధ్యమైన పాత్ర, ఇలాంటి పాత్రలు రావడం చాలా కష్టం, చాలా రేర్. అందుకే ఈ ఆఫర్ వచ్చినప్పుడు నాకు ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ద రోల్. సో ఇక్కడ మేము చూస్తే ట్రైలర్లో 1965 నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నాము, కానీ కొన్ని క్యారెక్టర్స్ వచ్చేసరికి ఇప్పుడు ఈ కాలంలో అన్నట్టుగా కొంచెం కనెక్ట్ అవుతుంది. ఏంటి అసలు ఈ మూవీ ఎక్కడి నుండి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? డెకేడ్స్ త్రూ అవుతుందా? అంటే ఈ కథ అంతా ఇట్ స్పాన్స్ అబౌట్ 30-40 ఇయర్స్ ఈ సినిమా. అండ్ ఇట్స్ పీరియడ్ సినిమా అంటే సెమీ పీరియడ్, అంటే మరీ ఆబ్వియస్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అబౌట్ 1960s నుంచి 80s వరకు జరుగుతూ ఉంటుంది కదా. అండ్ మీరు ఆర్ట్ డైరెక్షన్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, గెటప్స్ కానీ అన్నీ చూస్తూనే ఉన్నారు. ఒక చిన్న ద మూవీ జస్ట్ ట్రాన్స్పోర్ట్స్ యూ, తీసుకెళ్తుంది టు వేరే టైం. ఈ పోస్టర్ని మేము చూస్తూ ఉంటే నిజంగా ఒక బ్రిగేడియర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలానే ఉన్నారు. దానిలో మీరు యాప్ట్గా సెట్ అయిపోయారు. ఒకానొక కాలంలో అంటే ఇలా అక్కినేని గారి గురించి చెప్పుకునేవాళ్ళం. ఆయన రైతు లాగా చేస్తే రైతులాగా మోల్డ్ అయిపోయేవాళ్ళు, లేకపోతే ఒక పెద్దింటి ఆయనలా అంటే పెద్దింటి ఆయనలా మోల్డ్ అయిపోయారు. ఈరోజు మిమ్మల్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని చూస్తున్న దానికి ఈ పోస్టర్ని చూస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇంబైబ్ చేసేసుకుంటారా మీరు? అదే మా యాక్టర్స్ వృత్తే అది కదండి. అండ్ ఏంటంటే నేను ఐ లైక్ టు ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్. అండ్ ఇది మా అదృష్టం. ఒక సుమంత్గా బతుకుతూ యూ కెన్, నేనే కాదు ఏ యాక్టర్ అయినా హీ ఆర్ షీ ఈజ్ బ్లెస్డ్ విత్ ఇలాంటి అవకాశాలు దొరకటం, ఇలాంటి డిఫరెంట్ పాత్రలు, ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు వేయటం. ఇట్ గివ్స్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఏది ఒకరోజు ఒకే పాత్ర చేయట్లేదు, ఒకే టైప్ చేయట్లేదు అన్న ఒక తృప్తి ఉంటుంది, ఒక ఛాలెంజ్ ఉంటుంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. And you even proved it. Yeah. That's the thing. And so
ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ ఉన్నారు. సో ఆయనతో మీకు స్క్రీన్ షేరింగ్ ఉందా? ఎలా ఉంటుంది అది? మా ఇద్దరి మధ్య మా రిలేషన్షిప్, మా సంబంధం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ విదౌట్ రివీలింగ్ టూ మచ్ ఆఫ్ ద స్టోరీ. అండ్ యా, విల్ షేర్ అ లాట్ ఆఫ్ స్క్రీన్ స్పేస్. అంటే ఇంతకు ముందు నుండి మీరు ఇద్దరు ఫ్రెండ్సా, లేకపోతే ఈ మూవీ త్రూవే మీ ఇద్దరు కలుసుకున్నారా? ఫస్ట్ టైం కలవడం జరిగిందా? ఫస్ట్ టైం కలవటం జరిగింది. అంటే హీస్ ఫ్రెండ్స్ విత్ అఖిల్, చైతన్య, రానా అని నాకు తెలుసు, నాకు ముందు నుంచి, లైక్ యూనో. అండ్ వాళ్ళతో వెనెవర్ హీ కమ్స్ టు హైదరాబాద్ హీ మీట్స్ దెమ్, వాళ్ళతో క్లోజ్గా ఉంటాడని తెలుసు నాకు. అండ్ బట్ దిస్ ద ఫస్ట్ టైం యూనో ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్, మీటింగ్ హిమ్. అఫ్ కోర్స్ నేను తన సినిమాలో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్, మీరు నమ్మరు, లైక్ వెన్ హీ స్టార్టెడ్ ఆఫ్, ఈవెన్ దో హీ వాజ్ అ స్టార్ సన్, మలయాళంలో మమ్ముటి గారి అబ్బాయి అయినా, హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ హిస్ ఓన్, దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ హిమ్. ఒక చిన్న సినిమాల ద్వారా ఎప్పుడు వాళ్ళ నాన్న పేరు చెప్పకుండా, లైక్ హీ కేమ్ అప్ యునో ఇన్ హిస్ ఓన్ వే. అండ్ హీస్ వెరీ సెల్ఫ్ మేడ్. ఉస్తాద్ హోటల్ నుంచి, తన బెంగళూరు డేస్ నుంచి, తన మలయాళం సినిమాలు నేను చాలా చూశాను. అండ్ అదేవిధంగా ఆఫ్ కోర్స్ ఈ బ్యానర్లోనే మహానటి అనే గొప్ప సినిమా చేశాడు. సో నాకు పరిచయం ఉంది ప్రొఫెషనల్గా, బట్ పర్సనల్గా ఇది ఫస్ట్ టైం. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్, ఎందుకంటే లైక్ వీ ఇమీడియట్లీ స్ట్రక్ అప్ గ్రేట్ ర్యాపో అండ్ గ్రేట్ రిలేషన్షిప్. నాకు ఎప్పటి నుంచో తెలుసు అని నాకు అనిపించింది ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా. హీస్ అ జెంటిల్మెన్, జెమ్ ఆఫ్ అ పర్సన్, అండ్ ప్రొఫెషనలీ, పర్సనలీ, అండ్ ఈజ్ lot of wonderful qualities that I imbibed in him. Yeah. అశ్విని దత్ గారు మీకు మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్, ఓకే. Yeah. బట్ ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వాళ్ళిద్దరు పిల్లలు చేస్తున్న దాంట్లో Yeah. మీరు వర్క్ చేయడం అనేది ఎలా అనిపించింది మీకు? ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. నాకు స్వప్న చాలా కాలం నుంచి, అంటే మరీ దగ్గర కాదు కానీ, బట్ నాకు పరిచయం ఉంది. దత్ గారు అయితే లైక్ యూనో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. లైక్ నా యాక్షన్ చాలామందికి తెలియదు, నేను మా తాతగారితో ఒక సినిమా చేశాను, పెళ్లి సంబంధం అని. ఇట్స్ నాట్ సచ్ అ గ్రేట్ మూవీ, బట్ దత్ గారు ఆ సినిమాలో యూనో హీ వాజ్ ద కో ప్రొడ్యూసర్. దిస్ వాజ్ బ్యాక్ ఇన్ 2000. అండ్ అది పర్వాలేదు, యావరేజ్ సినిమాగా నిలిచిపోయింది. బట్ నాకు దానికన్నా ముందు బిఫోర్ నుంచి కూడా ఇప్పుడు మా ఫ్యామిలీతో, వెంకటేష్ బాబుతో, తాతగారితో, చిన్మయ్యతో ఎన్నో సినిమాలు చేశారు. సో నాకు అప్పటి నుంచి పరిచయం, ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి, సిన్స్ ఐ వాజ్ 1985 నా ఫస్ట్ టైం నేను ఆయన కలిసింది ఐ థింక్ 86 or 87లో. తాతగారు వెంకటేష్ బాబు ఒక సినిమా షూటింగ్ చేస్తున్నారు, ఐ థింక్ బ్రహ్మరుద్రులు అనుకుంటా. సో అప్పటి నుంచి నాకు పరిచయం. అండ్ హీస్ ఆల్వేస్ బిన్ వెల్ విషర్ ఆఫ్ మైన్. అండ్ నేను ఈ సినిమాలో ఈ పాత్ర చేస్తున్నందుకు ఐ థింక్ అమంగ్స్ట్ ఎవ్రీబడి, నా ఫ్యామిలీ కన్నా ఐ థింక్ హీ వాజ్ ద హ్యాపీయెస్ట్. అండ్ ఆయన మనసులో సంతోషం ఎప్పుడు నాకు ఇమ్మీడియట్గా తెలుస్తుంది. అండ్ ఇట్స్ సో గుడ్ టు మేక్ హిమ్ హ్యాపీ. అండ్ లైక్ వైజ్ ఇప్పుడు దాని తర్వాత స్వప్న, యాజ్ యూ నో, షీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యావ్ టుడే. అండ్ స్వప్నకి మా సిస్టర్ సుప్రియకి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ దే వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అండ్ అది ఇంకా కొనసాగి, ఇంకో విషయం మీకు తెలియదు, నా మేనకోడలు, యూనో, షీఈ్ హూ ఐఎమ్ వెరీ క్లోజ్ టు, షీ వర్క్స్ విత్ స్వప్న. షీఈ్ apprenticing. Yeah. Okay. Yeah. Nice. Under Swapna Dutt. So even she's into movies now. Movies until like tomorrow I guess. Production or direction, whatever it is. Yeah, Okay. production side lo, like she's also working under Swapna. So చాలా చెప్పాలంటే చాలా బంధాలు ఉన్నాయి మా ఫ్యామిలీస్కి. అంటే వైజయంతి మూవీస్ బ్యానర్ అనగానే అంటే ఒక ఎక్స్పెక్టేషన్ని సెట్ చేస్తారు. సో ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే దిస్ ఈజ్ వైజయంతి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే గట్స్. చాలామంది ప్రొడ్యూసర్స్కి గట్స్ ఇంతే ఉంటుంది, వైజయంతికి గట్స్ ఇంత ఉంటుంది. లైక్ ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఎప్పుడు భారీ సినిమాలు చేసేవారు ఎప్పటి నుంచో. అండ్ వాళ్ళ బ్యానర్ దానికి చాలా ఫేమస్ అయిపోయారు, లైక్ పెద్ద పెద్ద సినిమాలు చేయడానికి. బట్ ఈ మధ్య అన్ని టైప్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్గా మొన్నే 50 years కంప్లీట్ చేసింది ఈ బ్యానరు.
and it's a privilege to be working in this banner. And మీరు అనుకున్న స్థాయి కన్నా ఒక రెట్టు ఎక్కువ ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి గట్స్ ఉండాలి, చాలా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫిల్మ్. బడ్జెట్ కానివ్వండి, లైక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానివ్వండి, జస్ట్ ద జనరల్ వర్క్ బిహైండ్ ద ఫిల్మ్ ఇట్స్ ఎక్స్టెన్సివ్. Not many producers can pull off this film, and Vaijayanti is one banner that can. అండ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ మృణాల్ ఠాకూర్ కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత రష్మిక మందన్న, అండ్ రీసెంట్గా రివీల్ చేసిన తరుణ్ భాస్కర్ రోల్స్ ఎలా ఉంటాయి? అంటే దిస్ ఇస్ అన్ ఆథర్ బ్యాక్డ్ స్క్రిప్ట్. అంటే అందరికీ ఒక ఫండమెంటల్గా సినిమా సోల్ ఏంటంటే ఇట్స్ స్టోరీ ఆఫ్ రామ్ అండ్ సీత, వాళ్ళ ప్రేమ కథ. బట్ supporting roles and like very strong author backed supporting roles అందరి, నాది కానివ్వండి, రష్మికది కానివ్వండి, లైక్ తరుణ్ భాస్కర్, వెనెల్ కిషోర్, వాళ్ళందరి లైక్ దే ఆల్ లైక్ దే వెరీ ఆథర్ బ్యాక్డ్. ఊరికి అలా వచ్చి పోయి లైక్ అలా కాకుండా లైక్ సినిమాని సపోర్ట్ చేసే genuine supporting roles, genuine author backed supporting roles, all of them. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చాట్ బస్టర్స్లో టాప్ ప్లేసెస్ సంపాదించింది. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ అఫ్కోర్స్ అంటే 1965 పాస్ట్, అంటే కొన్ని డెకేడ్స్ ముందు మూవీస్ అంటే ఆబ్వియస్గా మ్యూజిక్ ప్లేస్ అండ్ ఆర్ఆర్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ కదా. సో మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు అది ఇట్ టేక్స్ యూ బ్యాక్. అంటే it almost has a vintage feel, and it has wonderful lyrical value. Musical ga kuda like oka chinna retro feel untundi. Chinna ippudu for example Vaijayanti lone vachina Mahanati, ఆ మ్యూజిక్ మీరు చూస్తే లైక్ ఒక చిన్న రెట్రో ఫీల్ ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ మెలడీస్ యట్ బట్ నిలిచిపోతాయి, అండ్ ఇట్ రియలీ సూట్స్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అదేవిధంగా లైక్ ఇట్ అగైన్ ఇట్స్ అన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్. ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఆల్సో. సో యూ హ్యావ్ టు దిస్ సినిమాకి స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ ఎపిక్ క్లాసికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఎక్కువ మంది చేయరు. సో ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఫిల్మ్, అండ్ ఇట్స్ ఏమంటారు, ఒక క్లాసికల్ ఓల్డ్ స్కూల్ love story against a war backdrop, and for that kind of film music is very important. And songs e kaakunda like even the re-recording and everything, he's done a wonderful job. యా, అండ్ మీరు అన్నట్లుగా నిజంగానే ఒక వింటేజ్ లుక్ కూడా రావాలి అంటే మీ ఇక్కడ మీరు చూస్తే మీ అటైర్ కానివ్వండి, చిన్న చిన్న వస్తువులైనా సరే, అండ్ మోర్ ఓవర్ అది ఆర్మీ బ్యాక్ డ్రాప్ కాబట్టి మేబీ వెపన్స్ కానీ లేకపోతే ట్యాంకర్స్ కానీ ఇవన్నీ చూస్తే అప్పుడు వింటేజ్ అంటే 1965లో ఉన్న అవన్నీ గ్యాదర్ చేశారండి. అన్నీ the set design, the art design, the production design in this film is impeccable. And ప్రతి విషయం లైక్ అది యాక్యురేట్గా ఉండాలి. అది మీరు చెప్పినట్టు గన్నులు కానివ్వండి, కార్లు కానివ్వండి, లైక్ ఒక చాలా హోంవర్క్ చేసుకోవాలి. లైక్ ఈవెన్ ద సెట్స్ దట్ వర్ ఎరెక్టెడ్ ఫర్ దిస్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హ్యాస్ దట్ లైక్ రెట్రో వింటేజ్ ఫీల్. సో ఇది తప్పకుండా పెద్ద స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాలి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ విల్ హ్యావ్ దట్ లైక్ దట్ బ్యూటిఫుల్ రెట్రో వింటేజ్ ఫీల్. బీయింగ్ ఎన్ ఆడియన్స్గా కనుక ఆలోచిస్తే ఇది ఒక ఆర్మీ బేస్డ్ మూవీ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, బట్ దీనిలో విలన్ లేకపోతే ఫైట్స్ అలా ఉంటాయా, లేకపోతే ఈజ్ ఇట్ ఎ టోటలీ లవ్ స్టోరీ? నో, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఫండమెంటల్గా ఇట్స్ ఎ లవ్ స్టోరీ, బట్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పుడు యాక్షన్ ఉండక తప్పదు కదండి. అంటే ఒక కన్వెన్షనల్ యాక్షన్ ఎపిసోడ్స్ కాకుండా లైక్ రియలిస్టిక్గా ఇలాంటి సినిమాకి తగ్గట్టుగా ఉంటాయి the episodes, but definitely like you have everything. You have like you said, a love story ante kachithanga the romance is the fundamental soul of the film. Adi kaakunda like you have your sense of humor, your entertainment, and you have like music, you have like this army backdrop and action, so you have everything. So it's an epic film that will give you everything.
అండ్ మీ పర్సనల్ కెరియర్ విషయానికి వస్తే మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ వచ్చిన దగ్గర నుండి మాత్రం చాలా స్పీడప్ చేశారు. అంటే డిఫరెంట్ రోల్స్తో స్పీడప్ చేశారు. ఒక కామన్గా వెళ్ళే అన్ని ఓ సేమ్ రోల్స్ చేయకుండా, లైక్ ఇప్పుడు పాస్ట్ మూవీస్ కొన్ని తీసుకున్నా, లేకపోతే 83 మూవీకి చూస్తే రణ్వీర్ సింగ్కి మీరు తెలుగులో డబ్ చెప్పారు. సో అంటే ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. అంటే మీ వాయిస్ అనేది రణ్వీర్ సింగ్కి ఆప్ట్గా సెట్ అవ్వడం, మీరు దానికి ఓకే చెప్పడం, అంటే డిఫరెంట్ రోల్స్ చేయడంలో ఇది కూడా ఒక భాగమని మీరు ఎంచుకున్నారంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. పాండమిక్ టైంలో ఇప్పుడు అందరు లాక్డౌన్ టైంలో జరిగింది అది. అండ్ ఐ లైక్ ద ఫిల్మ్, నేను చూశాను. ఎందుకంటే 83 అనే సినిమా మేము తెలుగు డబ్బింగ్ రైట్స్ మేము తీసుకున్నాం అన్నపూర్ణ స్టూడియోస్. సో అందుకే నాకు ఖాళీగా ఉన్నప్పుడు సుప్రియ ఊరికే మా సిస్టర్ అడిగింది, లైక్ సినిమా చూసి నీకు నచ్చితే నువ్వు చేస్తావా అని డబ్బింగ్, లైక్ రణ్వీర్కి, ఎందుకంటే నీ వాయిస్ని బాగా సెట్ అవుతుంది కపిల్ దేవ్ క్యారెక్టర్కి అని చెప్పింది. సో లైక్ ఐ సా ద ఫిల్మ్, ఐ లైక్డ్ ఇట్. అండ్ అందరు చేయాలండి ఇలాంటి, లైక్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెలుగు డబ్బింగ్, ఇప్పుడు చాలా ఇంగ్లీష్ సినిమాలు ఇప్పుడు తెలుగుకి డబ్బింగ్ చేస్తున్నారు. నాకు తెలుసు ఇప్పుడు రానా కొన్ని క్యారెక్టర్స్కి చేశాడు డబ్బింగ్, అండ్ వెంకటేష్ బాబు కొన్ని క్యారెక్టర్స్కి చేశాడు, నాని కొన్ని క్యారెక్టర్స్కి చేశాడు, లైక్ సో అలాంటి అవకాశాలు వస్తే తప్పకుండా చేయడానికి రెడీ. అండ్ 83 ఎందుకంటే నాకు స్పోర్ట్స్ డ్రామా అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్, ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ నుంచి ఆ టైం నుంచి, లైక్ ఆ క్రికెట్ దట్ 83 దట్ హోల్ ఫిల్మ్ని రీక్రియేట్ చేయటం, లైక్ ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ సమ్హౌ. సో అప్పుడు లాక్డౌన్ టైంలో ఖాళీగా ఉన్నాను, సో ఐ జస్ట్ టుక్ ఇట్ యాజ్ అ గుడ్ ఆపర్చునిటీ. సో ఈ మధ్య కాలంలో వర్సటాలిటీ పెరిగిందంటారా మన హీరోస్లో? ఎందుకనంటే ఒకటే రోల్లో, లేకపోతే హీరో అన్న ఆ జానర్ నుండి బయటకు వచ్చి దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ ద రోల్స్. అంటే మేబీ విలన్ కానివ్వండి, లేకపోతే క్యారెక్టర్ రోల్స్ కానివ్వండి, లేకపోతే డబ్బింగ్ కానివ్వండి, ఎనీథింగ్ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే మేము ఉన్నాము, పాన్ ఇండియాలో మేము ఉన్నామని ఒక స్టాంప్ ఒక క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారంటారా? తప్పకుండా ఉంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు బాలీవుడ్లో అది మనం ఇప్పటి నుంచో నోటీస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామంది క్యారెక్టర్స్ హీరోలు, లైక్ సంజయ్ దత్ లాగా హీరో క్యారెక్టర్ చేస్తూ విలన్ క్యారెక్టర్ చేయటం, లైక్ ఈవెన్ షారూక్ ఖాన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన సౌత్లో కూడా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు మొన్నే విక్రమ్ సినిమా చూసినప్పుడు, లైక్ యూ హ్యావ్ Vijay Sethupathi doing a supporting role, and like a fantastic supporting, like anti-hero, like villain or whatever you call it, like those and then Surya doing sudden ga వచ్చి ఒక విలన్ పాత్ర చేయటం, లైక్ అది జరుగుతుంది, ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు. అండ్ అలాంటి అవకాశాలు వస్తే అంటే అది ఒక యాక్టర్కి అది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అదేవిధంగా లైక్ యూ స్టిల్ హ్యావ్ యువర్ స్టార్ హీరోస్ డూయింగ్ లైక్ దోస్ ప్లేయింగ్ దోస్ లార్జర్ దెన్ లైఫ్ మాస్ ఫిల్మ్స్. అన్నీ ఉండాలండి, లైక్ అన్నీ ఉండాలి. ఇప్పుడు హాలీవుడ్లో కూడా అలా ఉన్నాయి. యూ హ్యావ్ అ టామ్ క్రూజ్ హూస్ డూయింగ్ లైక్ వెరీ సిమిలర్ రోల్స్ 1985 నుంచి, లైక్ మిషన్ ఇంపాసిబుల్, ఈ మధ్య టాప్ గన్. బట్ దెన్ యూ హ్యావ్ అదర్ హీరోస్ లైక్ డూయింగ్ దే ప్లేయింగ్ నెగిటివ్, దే ప్లేయింగ్. ఇప్పుడు అవెంజర్స్ చూస్తే ఇప్పుడు మెనీ హీరోస్ ఆర్ ప్లేయింగ్ విలన్స్ అండ్ దే ప్లేయింగ్ సపోర్టింగ్ రోల్స్. అది కూడా ఇప్పుడు మన ఇండియన్ సినిమాలో కూడా అది ప్రివేల్ అవుతూ ఉంది. అది ఖచ్చితంగా అది పెరుగుతుందని నా ఫీలింగ్. అండ్ దానికోసమే నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు హీరో పాత్రలు చేస్తూ పాత్రలు బాగుంటే అన్ని పాత్రలు చేయాలి, సినిమా బాగుంటే అన్ని పాత్రలు, లైక్ యూ షుడ్ డైవర్సిఫై అని నా కోరిక. అందుకే ఈ పాత్ర చేయడం జరిగింది. సో మీ పర్సనల్ వ్యూ ప్రకారం అంటే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ ఆర్ సటిల్ రోల్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ మేబీ ఎనీ క్యారెక్టర్ అనేది ఆ లెవెల్ అనేది ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుంది అనుకుంటారు? నాకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, నాకు పాత్ర నచ్చాలి, సినిమా నచ్చాలి, ప్రాజెక్ట్ మొత్తం నచ్చాలి, అప్పుడే నేను చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ అ 5-minute క్యారెక్టర్ or like a full hero character or a full villain character or like a full full length supporting role like this, I'm willing to do anything that excites me. సో మీరు అంటే ఈ డెసిషన్ తీసుకునేంత వరకు అంటే మీ దగ్గర ఇప్పుడు దాకా ఓన్లీ హీరో క్యారెక్టర్స్ మాత్రమే తీసుకొచ్చిన చాలా మంది డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ఒకసారి మీరు డిసైడ్ చేసుకోగానే దే ఆర్ ఏబుల్ టు షో యూ ఇన్ డిఫరెంట్ వేస్. సో మీరు డెసిషన్ అనేది ఇంకాస్త ముందు తీసుకుని ఉంటే బాగుండేది అనిపించిందా? నాకు అనిపించింది, నేను చెప్పాను కదండి, 10 సంవత్సరాల నుంచి నాకు అనిపించింది, కానీ నాకు అవకాశాలు రాలేదు. అంటే నాకు నచ్చిన అవకాశం రాలేదు.
కొన్ని అవకాశాలు వచ్చాయి, నాకు స్క్రిప్ట్ పెద్ద నచ్చలేదు, లేకపోతే ప్రాజెక్ట్ తగ్గట్టు నచ్చలేదు, లేకపోతే లైక్ యూనో నేను ఇప్పటి నుంచో చెప్పాను లైక్ యూనో ఐఎమ్ గేమ్ టు డూ లైక్ యూనో సపోర్టింగ్ రోల్స్ అండ్ లైక్ యూనో విలన్ రోల్స్ అండ్ ఆల్ దాట్. బట్ కరెక్ట్ అవకాశం రాలేదు, ఈ సినిమాలో వచ్చింది. సో మేబీ బిఫోర్ యూనో దే ఆల్వేస్ థాట్ లైక్ యూనో దే జస్ట్ వాంట్ టు కాస్ట్ మీ యాజ్ ఓన్లీ అ హీరో, ఓన్లీ ఇన్ ద లీడ్ రోల్. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ యూనో ఇప్పుడు నాకు పక్కన మూడు సినిమాలు హీరో రోల్స్, లీడ్ రోల్స్ ఉన్నాయి. బట్ I've done this film, and like you know I'm doing another film which I can't reveal, where I'm like also doing a supporting role, like very important supporting role, like a cameo. And but I'm doing three films where I'm playing the hero. So selective గా చేసుకుంటే you can maintain all these things and నా ఫీలింగ్ అండి. యా, ఇప్పుడు అహం రీబూట్ కావచ్చు, లేకపోతే అనగనగా ఒక రౌడీ, ఈ మూవీస్లో కూడా మీ రోల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి సపోర్టింగ్ రోల్ సీతారామంలో మీరు రివీల్ చెయ్యను అంటున్న ఇంకో మూవీలో మరొక ఇంపార్టెంట్ సపోర్టింగ్ రోల్. సో ఎట్ ఏ టైమ్ లైక్ యూఆర్ స్టెపింగ్ ఇన్ టు లైక్ 3 different boats, బట్ స్టిల్ ఏబుల్ టు గివ్ ఇట్ ఏ ఛాన్స్, అంతే కదా? ఓకే. సో ఇప్పుడు హీరో నుండి సపోర్టింగ్ రోల్స్కి వచ్చారు, ఇప్పుడు అక్కడ నుండి ప్రొడక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? ప్రొడ్యూసర్గా మారే ఛాన్స్ ఏమన్నా ఉందా? నాకు పెద్ద ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ లేదండి. అంటే లైక్ ఆఫ్ కోర్స్ మేము బికాజ్ ఐఎమ్ అసోసియేటెడ్, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ మాది కనుక మేము రెగ్యులర్గా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాము లైక్ యూనో. బట్ అది ఆ భాగం ఇప్పుడు మా సిస్టర్ చూసుకుంటుందో, లేకపోతే ఇట్స్ బికాజ్ ఇట్స్ సచ్ ఎ బిగ్ ఎంటర్ప్రైజ్, నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు లైక్ అలా లూజర్ లాంటి వెబ్ సిరీస్ వస్తుంది, లేకపోతే ఒక సినిమా వస్తుంది, లైక్ అంటే మేము వేరియస్ ప్రొడక్షన్స్ గోయింగ్ ఆన్, బట్ నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు ప్రస్తుతానికి. ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా లైక్ ఇఫ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ ఐ టేక్ ఇట్ అప్ ఫర్ షూర్. డిఫరెంట్ రోల్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నది కూడా ఏమన్నా ఉందా మీకు? డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా చేయాలని ఉందా? ఎస్పెషల్లీ యూ హ్యావ్ వెరీ గుడ్ కనెక్ట్స్ విత్ బాలీవుడ్, రైట్? అవకాశాలు వస్తే చేస్తానండి, అంటే మంచి అవకాశాలు వస్తే చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ వెరీ గుడ్ కనెక్షన్స్, లైక్ యూనో డీసెంట్ కనెక్షన్స్, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే. అంటే ఇప్పుడు బాలీవుడ్ కాబట్టి బాలీవుడ్ అంటే దిస్ మూవీ, అంటే ఈ సినిమా ఇప్పుడు మూడు భాషల్లో వస్తుంది కాబట్టి యూనో పర్హాప్స్ ఇట్ విల్ ఓపెన్ అప్ లైక్ యూనో ఆపర్చునిటీస్. అండ్ యా, ఐ యామ్ కన్సిడరింగ్ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అదర్ లాంగ్వేజెస్లో కూడా, లైక్ యూనో ఐ yet to confirm and like I may pursue them. Yeah. సో పాన్ ఇండియా అనే దానికి మీకు ఏమన్నా ఒక ఓవర్వ్యూ ఉందా? లేకపోతే పాన్ ఇండియా అనే దానికి ఏది మీరు ప్రామాణికంగా తీసుకుంటారు? పాన్ ఇండియా అనేది అది ఐ థింక్ అది పోయింది అనుకుంటా అండి. పాన్ ఇండియా అనేది లైక్ యూనో యాక్చువల్లీ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ లైక్ యూనో ఐ లైక్ దట్ వర్డ్ పాన్ ఇండియా, బట్ లైక్ ఐ జస్ట్ లైక్ టు కాల్ ఆల్ ఆర్. ఇప్పుడు సినిమా బాగుంటే ఒక భాషలో డెఫినెట్గా వేరే భాషలో, ఎస్పెషలీ ఇప్పుడు థియేట్రికల్ రిలీజే కాకుండా లైక్ ఇప్పుడు ఒక మంచి హిందీ సినిమా ఉంటే మనం చూస్తాం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మంచి సౌత్ సినిమాలు వస్తున్నప్పుడు నార్త్ వాళ్ళు కూడా చూసేస్తున్నారు. ఇప్పుడు మేము సినిమాలు చేస్తున్నప్పుడు మా సినిమా డబ్బింగ్ కోసం లైక్ ద హిందీ బెల్ట్ లైక్ మన సినిమాలో విషయం ఉంటే లైక్ ఎగబడతారు డబ్బింగ్ రైట్స్ కోసం. ఇప్పుడు నా ఎన్నో సినిమాలు ఈవెన్ లైక్ గౌరీ కానివ్వండి, సత్యం కానివ్వండి, గోల్కొండ హై స్కూల్ కానివ్వండి, లైక్ యూనో అవన్నీ హిందీలో డబ్ చేశారు ఎప్పుడో. సో ఆ పాన్ ఇండియా అనేది లైక్ ఐ గెస్ ఇప్పుడు అదొక పదం అయిపోయింది. బట్ లైక్ యూనో ఐ థింక్ ఆల్ ఆ ఫిల్మ్స్ డెఫినెట్గా నేషనల్ అయిపోయినాయి అండి. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా నేషనల్ అవ్వటానికి అవకాశం ఉంది. అండ్ డెఫినెట్గా ఈ ఓటీటీ తర్వాత లైక్ మన ఎక్కువ రీజనల్ ఫిల్మ్స్ మిగతా వాళ్ళు చూసే అవకాశం కూడా వచ్చేసింది, థియేటర్లోనే కాకుండా. So content is important than cast and promotions and everything. Always. It may be any Bollywood, Tollywood, Collywood, anything. Yeah. That's so wonderful. So మళ్ళీ రావాలి మూవీ కానీ లేకపోతే గోదావరి ఇలాంటి మంచి పొయిటిక్ లవ్ స్టోరీస్ రావాలి అని చాలా మంది వెయిటింగ్. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా యాక్షన్ మూవీసో లేకపోతే థీమ్డ్ మూవీసో వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీ నుండి ఏదన్నా ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐఎమ్ లుకింగ్ ఫర్ దాట్. ఏదైనా మంచి లవ్ స్టోరీ, బికాజ్ ఐ ఆల్వేస్ ఇప్పుడు మంచి లవ్ స్టోరీ చేసినప్పుడు లైక్ యూనో ఆల్వేస్ హ్యాడ్
సక్సెస్, గోదావరి కానివ్వండి, లైక్ మళ్ళీ రావ కానివ్వండి, లైక్ మధుమాసం, whatever. బట్ డెఫినెట్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ ఆల్సో. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ అ లవ్ స్టోరీ ఇన్ మై కిటీ, బట్ ఐ హోప్ఫుల్లీ లైక్ ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ రావాలి అన్న కోరిక అండి. లైక్ ఐఎమ్ నాట్ గోన్ టు ప్లే లైక్ ద సేమ్, ఐ కాంట్ ప్లే ద సేమ్ రోల్ దట్ ఐ ప్లేడ్ ఇన్ గోదావరి, లైక్ దట్ 16 years ago. సో నా ఏజ్కి తగ్గట్టు ఏదైనా పాత్ర వస్తే లైక్ మెచ్యూర్ లవ్ స్టోరీ, ఐడ్ లవ్ టు డూ ఇట్. సో కిటీలో లవ్ స్టోరీ లేదు, బట్ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉంటుందా, వచ్చే ఛాన్స్ ఉందా, ఆర్ ఎంజాయింగ్ సింగులారిటీ? I'd like to not comment on that, and it like yeah, well, let's see what happens. Yeah. Everybody is waiting for your answer. I'm waiting for my answer too. For what? అంటే ఏ క్వశ్చన్కో చెప్తే లేదండి, I'm enjoying my life as it is, and it's not like marriage and everything is not like as important for me right now in my life. ఓకే, సో ఓవరాల్గా మూవీస్ మీదే ఉందా మీ దృష్టి? ఎస్ ఎక్కువ మూవీస్ మీదే ఉందండి, పూర్తిగా మూవీస్ మీదే ఉంది. పూర్తిగా అంటే లైక్ మెజారిటీ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఇస్ టువర్డ్స్ మై వర్క్. ఓకే, సో ఫ్యూచర్లో చూడొచ్చా ఏంటి మీతో పాటు, ఐ మీన్ యూ బీయింగ్ ఇన్ ఎ రిలేషన్ ఆర్ మేబీ నెవర్ సే నెవర్, నెవర్ సే నెవర్. ఆ విషయం మాత్రం అది చెప్పొచ్చు, నెవర్ సే నెవర్. బట్ రైట్ నౌ ఐఎమ్ లైక్ ఫైన్ లైక్ దిస్. వెల్, సో ఈ మూవీ విషయానికి వస్తే సీతారామం మూవీ అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ప్రేక్షకులు మీ ముందుకు రావాలంటారు ఫైనల్గా? వెల్, సీతారామం ఈజ్ it's a classical love story set against a war backdrop. It's a big screen experience, and cinemalo, like with the central soul of the film is this beautiful love story. Tappakonda audience థియేటర్లో ఒక ఎపిక్ సినిమా చూస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. నేను చదివినప్పుడు నాకు కళ్ళమటి నీళ్ళు వచ్చినాయి, లైక్ అట్ మెనీ ప్లేసెస్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ మూవ్ ద ఆడియన్స్ ఆల్సో ద వే ఇట్ మూవ్ మీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుమంత్, అండ్ ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.